ఎదుటివాడి మంచివాడో చెడ్డవాడో అని వేలు పెట్టి చూపించే హక్కు ఎవరికి లేదు. ఎవరి జీవితం వారిది. నచ్చితే మాట్లాడు, లేకపోతే వదిలే. ఒక యువకుడు విలువిద్యలో మహామేధావే కాదు, గురువును మించిన శిష్యుడు. పొగరు నెత్తికెక్కి గురువుకే తనతో సమానంగా బాణం వేయగలవా అని సవాలు విసిరాడు. గురువు మారు మాట్లాడకుండా శిష్యులందరినీ తనతో రమ్మని సైగ చేశాడు. ఒక అగాధం, దానిమీద వంతెన దగ్గరకు చేరారు. గురువుగారు విల్లమ్ములు తీసుకుని ఎప్పుడు కూలిపోతుందా అన్నట్లున్న వంతెన చకచకా ఎక్కి దూరాన ఉన్న చెట్టుకు గురిపెట్టి మొదటి ప్రయత్నంలోనే ఖచ్చితంగా లక్ష్యాన్ని చీల్చి హుందాగా వంతెన దిగి వచ్చి యువకుడి వైపు చూశాడు. యువకుడు విల్లమ్ములతో వంతెన దగ్గరకు చేరాడు. గురిపెట్టి బాణం వదలటం సంగతి తర్వాత. కింద లోతైన అగాధం, బలహీనంగా ఉన్న వంతెన చూసి దాని మీద కాలు మోపడానికి కూడా భయపడ్డాడు. నీవు మంచి విలుకాడివే, కానీ బాణం సంధించడానికి కావాల్సిన ఆత్మస్థైర్యం నీలో లేదు అన్నాడు గురువుగారు. ఏ పని చేసినా శారీరక నైపుణ్యం మాత్రమే చాలవు. శరీరానికి మనసుకు తగినంత సమతుల్యం కావాలి.